కాంగ్రెస్ 2 నెలల పాలన చూసి బీఆర్ఎస్ వాళ్లకు నిద్ర రావట్లేదు అంటున్న ఎమ్మెల్యే రామచంద్ర నాయక్తో మా ప్రతినిధి రానా ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయి. ఇవాళ ముఖ్యంగా గవర్నర్ ప్రసంగం కూడా స్టార్ట్ అయింది. దానికి ప్రసంగంకు ముందే కూడా అనేక విమర్శలు కూడా బీఆర్ఎస్ కూడా చేస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఉన్నారు. సార్, ఎలా చూస్తారు ఈ విమర్శలంతా కూడా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక రకాలుగా కూడా జాబ్కు సంబంధించిన నోటిఫికేషన్స్ ఇస్తున్నారు, భర్తీ కూడా చేస్తున్నారు నేపథ్యం. వాటి మీద ఇప్పుడు కామెంట్స్ చేయడం అనేది ఎలా చూస్తారు మీరు? టీఆర్ఎస్ పార్టీ వారికి నిద్ర రావడం లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 2 నెలల పాలనలోనే ఎంతో అభివృద్ధి సాధించింది. ప్రజలకు స్వేచ్ఛాపూరితమైన ఒక పాలనను అందిస్తూనే ప్రజల మీద ఎలాంటి భారం వేయకుండా ఈరోజు ఉద్యోగాలు కల్పించే దిశలో 6 హామీలు నిలబెట్టుకునే దశలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందుకు పోతా ఉంది. సాగుతుంటే వారికి గుండెల్లో భయం వచ్చింది. పార్టీ ఉనికికే దెబ్బతీసే పరిస్థితి ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ వారి నాయకుల భాష కానీ వాళ్ళ వేషాలు కానీ చూస్తే ప్రజలు ఈరోజు అసహించుకునే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇవాళ మహేందర్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఆయన్ని టీఎస్పీఎస్ చైర్మన్ గా ఎలా నియమిస్తారు, ఆంధ్ర వ్యక్తిని ఎలా నియమిస్తారంటూ కూడా ఆమె క్వశ్చన్ చేస్తున్నారు. పైన ఆయన అనేక అక్రమాలు చేశారని చెప్తున్నారు. గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఆయన పైన ఇటువంటి ఆరోపణలు చేయలేదు. ఇప్పుడు ఎందుకు కవిత ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు? ఇప్పుడు కేసీఆర్ కుటుంబం దొంగ అని అరిచే రకం కుటుంబం అది. ముఖ్యంగా మహేందర్ రెడ్డి గారు ఒక ఉన్నత స్థాయి విద్యావంతుడు, అదేవిధంగా మంచి పదవి. వారికి కింద క్షేత్రస్థాయి సమస్యల మీద ఒక అవగాహన ఉంది కాబట్టి రేపు పిల్లలకు భవిష్యత్తులో ఏ విధంగా న్యాయం చేయగలుగుతామనే దాని మీద వారికి అధిష్టానం కల్పించింది. దాంట్లో ప్రాంతీయత, ఈరోజు మీకు ప్రాంతీయత గుర్తొచ్చిందా? గతంలో మీకు పని చేసినప్పుడు ఏ ప్రాంతీయత గుర్తు రాలేదు, ఏది గుర్తు రాలేదు. మీరు ఎంతమంది అధికారుల్ని మీరు వర్టికల్ అంటే 100వ స్థానంలో ఉన్నోడిని తీసుకొచ్చి మీరు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ చేసిన సందర్భాలు లేవా? లేకపోతే మీరు మంచి పొజిషన్లో కూర్చోబెట్టింది లేదా? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. అదంతా పక్క పెడితే కేసీఆర్ గారు ఇప్పటికి 2వ సెషన్ అసెంబ్లీ సెషన్ వస్తుంటే ఎక్కడ నిద్రపోతుండో ఒకసారి ఆలోచించండి. మీ పార్టీ నాయకుడు, అధినాయకుడు గతంలో అంటే సరే 20 బొమ్మక ఆపరేషన్ కాబట్టి రాలేదు. ఇప్పుడు మంచిగా నడుస్తున్నాడు. మొన్ననే ప్రమాణ స్వీకారం చేసిండు. అసెంబ్లీ ఎందుకు? గతంలో సెక్రటరియట్ రావడం అలవాటు లేదు. అంతకుముందు పార్లమెంటు, సెంట్రల్ కేంద్ర మంత్రి ఉన్నప్పుడు పార్లమెంటుకు పోయే అలవాటు లేదు. ఈరోజు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఓపిక కూడా లేదు. కానీ ప్రజా సంక్షేమం గురించి మీకు మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారో ఒకసారి ఆలోచించుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ప్రజల ఆదరణ పొందుతూ ముందుకు సాగుతూ ఉన్నది. ప్రజల మీద ఎలాంటి భారాలు వేయకుండా ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి రోజే జీతాలు వేస్తూ 6 హామీలు నిలబెట్టుకునే దిశలో మేము ఆలోచిస్తూ ఉన్నాం. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి, దానికి ఒక క్యాలెండర్ మనం తేవాలని చెప్పేసి ఒక విధి విధానాలతో పోతున్నాం. పనిచేసే నాయకుడు అది ఎక్కడైనా ఏదైనా మేము తప్పకుండా వారిని ఆదరించే దిశలో ముందుకు వెళ్తున్నాం. గతంలో మీరు ఆంధ్ర కాంట్రాక్టర్లను మెగా కృష్ణారెడ్డి గారిని, అదేవిధంగా అన్ని ప్రాజెక్టులు వారికి ఆంధ్ర వాళ్ళ కట్టబెట్టిన చరిత్ర మీది కాదా? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు మేము తెలియజేస్తున్నాం. ముందు మీ భాష మార్చుకోవాలి. ముందు సభ సజావుగా ఏ విధంగా నిర్వహించాలనో దాంట్లో మీరు సహకరించడానికి ప్రయత్నం చేయాలి. కానీ 2 నెలల్లోనే 10 సంవత్సరాల్లో మీరు నిలబెట్టుకోలేని హామీలు 2 నెలల్లోనే మేము నిలబెట్టుకుంటూ పోతున్నాం. మీరు ఇచ్చిన ఫాల్స్ ప్రామిసెస్ అన్ని ఈరోజు మేము సవరించుకుంటూ అన్ని సామాజిక వర్గాలని ముందు తీసుకెళ్లే విధంగా, అన్ని రంగాలని అభివృద్ధి ముందు తీసుకెళ్లే విధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందుకు పోతా ఉన్నది. కాబట్టి మీ కడుపు మంట ఏందో ప్రజలు తెలుసుకుంటూనే ఉన్నారు. తప్పకుండా మీకు పార్లమెంట్ ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పే పరిస్థితి కూడా ఉంటుందని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అనేక సంక్షేమ పథకాలు కూడా ఇప్పుడు చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా ఉద్యోగ కల్పన కూడా చేయబోతుంది. దానికి కడుపు మంటతో ఈ రకమైనటువంటి విమర్శలు బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారని చెప్తున్నారు. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో పూర్తిస్థాయిగా బీఆర్ఎస్ పార్టీ తుడుచుకుపెట్టుకుపోతుందని కూడా ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ చెప్తున్నటువంటి నేపథ్యంగా పడుతుంది.